హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ దెన్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గాయస్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏంటంటే లైనక్స్ పార్ట్ 4. ఇందులో ఏంటంటే మనం టోటల్గా 12 కమాండ్స్ అనేవి 12 కమాండ్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. ఇంకా అడ్వాన్స్గా పోలేదు. నెక్స్ట్ వీడియో నుంచి చాలా అడ్వాన్స్ ఉంటుంది. దీంతో మనకి బేసిక్ కమాండ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. ఎవరు కానీ నెక్స్ట్ వీడియోని ఎవరు మిస్ అవ్వకండి. ఇదైతే అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ దెన్ ఈ 12 కమాండ్స్ని మనం డెప్త్కి అయితే మూవ్ అవుతాం. అండ్ అందరూ అడుగుతున్న హెచ్డిబి వీడియో నెక్స్ట్ వీడియో రిలీజ్ అవుద్ది. లైన్గా ఇంకా 3 హెచ్డిబిస్ రిలీజ్ చేస్తాను. ఒకటి బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు 12 కమాండ్స్ ఉన్నాయి. 12 కమాండ్స్, ఒక కమాండ్ 2 minutes వేసుకున్నా దగ్గర 24 minutes అయిపోద్ది. లైట్ చెక్కిన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ దెన్ లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి ఏంటంటే ఆర్ఎం దగ్గర ఆపేసాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే టచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. టచ్ అనే కమాండ్ ఏంటంటే యాక్చువల్గా ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఓకేనా? టచ్ అనే కమాండ్ ఎందుకు? ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్ని యూస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే టచ్ spatra.txt క్రియేట్ చేస్తున్నాను, రైట్? spatra.txt ఎంటర్ అండ్ ఎల్ఎస్. ఎల్ఎస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్పాట్రా అని మనకు ఒక ఫైల్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. ఇట్స్ ఏ ఎంటీ ఫైల్. ఈవెన్ మనం దాన్ని క్యాట్ చేసినా కూడా, క్యాట్ ఇన్ ద సెన్స్ జస్ట్ రీడింగ్ ద ఫైల్ అనమాట. మీరు దాన్ని రీడ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. దర్ ఈస్ నథింగ్. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ ఫైలా. సరే, ఐ ఫర్గాట్ టు గివ్ ద టీఎక్స్టీ. ఇక్కడ మనకి లోపల ఏం లేదు కాబట్టి మనకి ఎంటీ ఉంటుంది. జస్ట్ ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే ఈ టచ్ అనే కమాండ్ యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్పాట్రా అని ఒక ఫైల్ క్రియేట్ అయింది డెస్క్టాప్ మీద. ఎందుకు క్రియేట్ అయిందంటే వర్కింగ్ డైరెక్టరీ డెస్క్టాప్ కాబట్టి పీడబ్ల్యూ గట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్ 2 parts చూడకపోయింటే జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. ఇట్స్ ఎంటీ డైరెక్టరీ. ఇక్కడ మీరు ఓపెన్ అయ్యింది అన్టైటిల్. ఓకే, దాన్ని మనం పక్కన పెట్టేస్తే కనుక టచ్ అనే కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం? జస్ట్ టు క్రియేట్ ఎంటీ ఫైల్స్. ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి మనం టచ్ అనే కమాండ్ యూస్ చేస్తాం. అలాగా మనకి ఇంకో కమాండ్ కూడా ఉంది, ఎకో అని చెప్పి. ఎకో కమాండ్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ డేటాని ఇన్పుట్ ఇవ్వాలంటే ఒక ఫైల్లోకి మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎకో అని చెప్పేసి ఏం చేస్తానంటే లైక్ వెల్కమ్ అని చెప్తాను, రైట్? వెల్కమ్ గాయ్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒక కీవర్డ్ రాసి వాట్ ఎవర్ ఇట్ ఇస్ సింపుల్లీ సింటాక్స్ సింబల్ వచ్చేసి సేవ్ చేస్తున్నా. ఏమని సేవ్ చేస్తున్నానంటే greet.txt అని చెప్పి సేవ్ చేస్తున్నాను, రైట్? greet.txt. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఏంటంటే greet.txt క్రియేట్ అయ్యింది. ఆ టచ్ వచ్చేసరికి ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ వెన్ ఇన్ ద ఎకో ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఎకో అని చెప్పి ఒక వర్డ్ ఇస్తామో దాన్ని ఆ పర్టికులర్ ఫైల్ లోపలికి ప్రింట్ చేసుకుంటుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎకో గ్రీట్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ మౌస్ ప్యాడ్. వెల్కమ్ గైజ్ అని ఉంది. సేమ్ థింగ్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను కదా. ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది ఇందులోకి ఇన్పుట్ అయ్యింది అనమాట. ఓకే, దట్స్ గుడ్. దట్ ఈస్ మై డెస్క్టాప్. ఓకే, క్లోజింగ్ ది greet.txt. అండ్ ఓకే, ఇప్పుడు మనకి టచ్ కమాండ్ అర్థమైంది. టచ్ అండ్ ఇంకో కమాండ్ కూడా నేర్చుకున్నాం ఎక్స్ట్రాగా, అది ఫ్లోలో వచ్చేసింది. దట్ ఈస్ ఎకో కమాండ్ అండ్ టచ్ ఎకో. రెండు కూడా నేర్చుకున్నాం. ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి టచ్ అండ్ సమ్ ఇన్పుట్ ఇవ్వడానికి ఎకో. ప్రోగ్రామర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ అంటే తెలిసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి నానో. ఓకే, నానోకి ముందు మనము క్యాట్ కమాండ్ నేర్చుకుందాం, రైట్? క్యాట్ కమాండ్ అంటే జస్ట్ టు రీడ్ ద కంటెంట్ అనమాట. ఏదైనా ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్ యొక్క కంటెంట్స్ని రీడ్ చేయాలంటే మనకి క్యాట్ కమాండ్ యూజ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ greet.txt లోపల సమ్ డేటా ఉంది, వెల్కమ్ గైస్ అని చెప్పి నేను పైన రాశాను. ఇప్పుడు దాన్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. రీడ్ చేయాలంటే ఏం చేయాలి? నేను పర్టికులర్గా అది పీడబ్ల్యూటీ కొట్టి ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో చూసి ఆ ఫైల్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. లేదు నేను టెర్మినల్ నుంచే ఆ పర్టికులర్ ఫైల్ లోపల ఏముంది చూడాలి అనుకుంటే సింపుల్గా క్యాట్ greet.txt అని టైప్ చేస్తే చాలు. లోపల ఏముంది? వెల్కమ్ గైస్. ఆ పర్టికులర్ డేటా అనేది మనకి ఇప్పుడు వచ్చింది. అండ్ ఇంకా మనం క్యాట్తో చాలా థింగ్స్ చేయొచ్చు. మీరు కానీ మాన్యువల్ పేజ్ చెక్ చేసినట్లయితే క్యాట్ది, మీకు ఇవన్నీ మాన్యువల్ పేజ్ అవన్నీ అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవ్వాలి. చూడొచ్చు మనకి ఎన్ని థింగ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ డూ? ఏ అని ఉంది, బి అని ఉంది, నాన్ బ్లాంక్ అని చెప్పి.
ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఒక పెద్ద ఫైల్ ఉంది, ఆ ఫైల్ ఎక్కువ బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి, సో ఆ బ్లాంక్ అవన్నీ కూడా ఇవ్వకూడదు అంటే కనుక మీరు బి ఇచ్చారంటే అసలు మీకు బ్లాంక్సే ఉండవు, సో నాన్ బ్లాంక్స్ అవుట్పుట్ లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక ఆప్షన్ ఉంది. అండ్ మనకు అందరికి కూడా యూస్ఫుల్ అయ్యే ఆప్షన్స్ ఏంటంటే -n. సో ఏంటంటే -n అనే ఆప్షన్ చాలా యూస్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే, సో ఇక్కడ మనకి places.txt అని ఒక ఫైల్ ఉంది, రైట్. సో places.txt, లెట్ మీ క్యాట్ దట్. సో లోపల ఏముంది, తిరుపతి, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, కడప, కర్నూలు అని ఉంది. సో నియర్లీ 1 2 3 4 5 6 ఓకే, నియర్లీ 6 ప్లేసెస్ యొక్క నేమ్స్ అక్కడ ఉన్నాయి, రైట్. సో ఆ places.txt లోపల, సో దాని లోపల నేను చూడడానికి క్యాట్ ప్రెస్ చేశాను. సో మనకి ఆ మాన్యువల్ పేజ్లో చూపించినట్టుగా -n అని ఒక ఆప్షన్ ఉంది. సో -n ఆప్షన్ కానీ మీరు వాడినట్లయితే కనుక సో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరే చెక్ చేసుకోండి. సో మనకి ఏంటి అవుట్పుట్ ఏదైతే ఉందో, సో అవుట్పుట్ అనేది ఒక క్లియర్ వేలో ఇంక్లూడింగ్ ద నెంబర్స్, సో నెంబర్స్తో సహా మనకు వస్తుంది అనమాట. లైక్ ఎన్ని లైన్స్ ఉన్నాయో సో అన్ని అవుట్పుట్. సో లాస్ట్లో ఒక స్పేస్ ఇచ్చాను, సో అందుకోసం మనకి సెవెంత్ లైన్ వచ్చింది. సో నాట్ అన్ ఇష్యూ. అంటే మనకి జస్ట్ అవుట్పుట్ లైన్స్ని ఎన్ని లైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి నెంబర్స్తో మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇట్స్ గుడ్ ఆప్షన్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో అది క్యాట్ గురించి. సో ఏదైనా ఒక ఫైల్ లోపల కంటెంట్ని కానీ మనం రీడ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే క్యాట్ అనే ఒక కమాండ్ని అయితే మనం యూస్ చేస్తాం. గుడ్. సో మనం 2 కమాండ్స్ యూస్ నేర్చుకున్నాం, టచ్ అండ్ క్యాట్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అండ్ ఇంకొక థింగ్ కూడా చేయొచ్చు క్యాట్తో, ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఎవరికి కూడా ఆల్మోస్ట్ ఐడియా ఉండదు ఇలా చేయొచ్చు అనేసి బిగినర్స్కి. సో కొంతమంది చెప్తూ ఉంటారు క్యాట్ని ఎడిటింగ్ కూడా యూస్ చేస్తారంటే, ఎస్ మనం క్యాట్తో ఒక ఫైల్ ఎడిట్ కూడా చేయొచ్చు. సో అది ఎలా అనేది నేను చెప్తాను. ఇక్కడ మనకి ఏంటంటే places.txt ఉంది, రైట్. సో నేను ఏం చేస్తానంటే క్యాట్, సో ఇలా మనం ఏదైతే సింబల్ ఇచ్చామో, సో ఈ సింబల్ క్యాట్ data.txt అని చెప్పి మీరు ఆ సింబల్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే క్యాట్ data.txt డన్. సో మీరు సింపుల్గా క్యాట్ అండ్ సింటాక్స్ గ్రేటర్ దెన్ సింబల్ ప్రొవైడ్ చేసి సో data.txt అని ఇచ్చారంటే మనకేంటంటే ఇలా ఎంటర్ సంథింగ్, మీరు డేటాని ఎంటర్ చేయమని అడుగుతుంది మన కర్సర్. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, సో లైక్ ఎనీ ప్లేస్, ఏం ప్లేస్ ఎంటర్ చేద్దాం, ఎగ్జాంపుల్ పంజాబ్. ఓకే, పంజాబ్ అని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసేసి ఐఎమ్ జస్ట్ క్విట్టింగ్ ఫ్రమ్ ద ఫైల్. సో క్విట్ అయిపోయాను. సో లెట్ మీ క్యాట్ ద డేటా, క్యాట్ data.txt. సారీ ఫర్ దట్. ఓకే, నేను ప్లేసెస్ని తీసుకోవాలి, places.txt, places.txt, పంజాబ్, రైట్. సో పంజాబ్, Ctrl+. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే పంజాబ్ అని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు నేను క్యాట్ places.txt అని టైప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకి కొత్త లైన్ యాడ్ అయింది పంజాబ్ అని చెప్పి, రైట్. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, క్యాట్ కమాండ్తో మనం ఎడిట్ కూడా చేయొచ్చు. బట్ మనకున్న వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం ఎలా పడితే అలా ఎడిట్ చేయలేము, అంటే డిలీట్ చేయలేము అండ్ నెక్స్ట్ లైన్లోకి పోలేము. సో అలాంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే సింపుల్, ఇది ఒక జస్ట్ ఒక ఆప్షన్ ఉందంటే ఉంది. సో మీరైతే యూస్ చేసుకోవచ్చు ఎడిటింగ్ కూడా. సో కొంతమంది తెలిసి ఉంది కాబట్టి, తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి యూ హ్యావ్ ద నానో కమాండ్. సో క్యాట్ కమాండ్లో ఏంటంటే మనం కేవలము ఆ ఫైల్ లోపల కంటెంట్స్ని చూడగలుగుతాం అంతే. సో ఎడిటింగ్ అంటే దర్ ఇస్ లిటిల్ బిట్, ఓకేనా. సో మనం ఒక లైన్ యాడ్ చేయొచ్చు, ఎక్స్ట్రా లైన్ యాడ్ చేయొచ్చు అంతే. అండ్ నానో కమాండ్ ఎందుకు యూస్ చేస్తామంటే ద మెయిన్ పర్పస్ ఈస్ ఎడిటింగ్. సో ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ వీ నీడ్ టు యూజ్ ద నానో కమాండ్ అనమాట. సో మీరు ఒక ఫైల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి data.places.txt ఉంది కదా. సో నానో places.txt అని చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక నానో టైప్ చేసిన వెంటనే అతని లోపల కంటెంట్ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో కంటెంట్ని డిస్ప్లే చేయడమే కాకుండా సో నేను ఆ కంటెంట్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న అన్నిటిని కూడా అరెస్ట్ చేయొచ్చు. లెట్ మీ, సో అన్నిటిని అరెస్ట్ చేసాను. సో నీళ్ళు 3 లైన్స్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే సేవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ ద ఆప్షన్
ఓకే, ఇక్కడ మనకి ఎగ్జిట్ ఉంది కదా, సో Ctrl+X నొక్కుతున్నాను ఎగ్జిట్, అండ్ సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. ఎస్ ఫర్ సేవ్ అండ్ ఎంటర్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నానో places.txt అని చెప్పాను. సో places.txt ఇవ్వగానే దాని లోపల కంటెంట్స్ని డిస్ప్లే చేసి నేను డిలీట్ చేసాను. సో ఒకసారి క్యాట్ చేద్దాం, క్యాట్ places.txt. దాని లోపల చూడండి కేవలం 3 నేమ్స్ మాత్రమే ఉన్నాయి. సో అలాగే ఇంకొకసారి నానో చేస్తాను. సో సంథింగ్ ర్యాండమ్ డేటా, నాకు ఇష్టం వచ్చిన డేటా నాకు ఇష్టం వచ్చిన చోట ఎంటర్ చేసిస్తాను. అది కూడా ఎక్కడంటే అక్కడ లైన్ స్పేస్ ఇచ్చి అలా. సో అక్కడ ర్యాండమ్ డేటా ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ కూడా అలాగే సేవ్ చేస్తున్నా, అండ్ మళ్ళీ places.txt ఫైల్ని క్యాట్ చేస్తున్నా. చెక్ చేసుకోవచ్చు, అందులోపల మనకి డేటా అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఈవెన్ మీరు పర్టికులర్గా ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా రిజల్ట్ విల్ బి సేమ్ అనమాట. సో వేర్ ఇస్ దట్ places.txt చూడండి. సో ఆ డేటా అనేది అయితే మనకి చేంజ్ అయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పర్టికులర్గా నానో కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఫైల్ ఓపెన్ చేసి ఎడిట్ చేయడానికి. బాగా అర్థం చేసుకోండి. సో క్యాట్ కమాండ్ కేవలం వ్యూ చేయగలుగుతాం అంతే, అండ్ ఎక్స్ట్రా లైన్ యాడ్ చేయగలుగుతాం. బట్ నానోలో వ్యూ చేయగలుగుతాం, ఎడిట్ చేయగలుగుతాం, ఇంక్లూడింగ్ మనం డిలీట్ కూడా చేయగలుగుతాం, యాడ్ కూడా చేయగలుగుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. సో నానో కమాండ్. సో మనకేంటంటే టచ్ నానో క్యాట్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ కమాండ్ ఈజ్ RM. సో RM కమాండ్ లాస్ట్లో చెప్పి కొంచెం వదిలేసాను. యాక్చువల్గా RM అంటే ఏంటంటే సింపుల్లీ రిమూవ్ అనమాట. సో రిమూవింగ్లో కూడా ఏంటంటే మనకి లాట్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి ఇందులో. ఆ స్టేజెస్ ఏంటంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింపుల్ ఫైల్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు. అక్కడ మనకి places.txt అని ఉంది. సో దాన్ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో సింపుల్గా డిలీట్ చేయొచ్చు. ఎలా, RM PLACS places.txt. సో మీరు చూసుకోవచ్చు ఆ ఫైల్ అనేది మనకి ఇక్కడ రిమూవ్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్రియేట్ ఎ డైరెక్టరీ mkdir Spatra. సో Spatra అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను ఇన్ డెస్క్టాప్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే RM Spatra అని టైప్ చేస్తాను. Spatra ఇక్కడ మనకి రిమూవ్ అవ్వలేదు. ఏమని చెప్తుంది, ఇట్ వాజ్ ఎ డైరెక్టరీ అని చెప్తుంది, అంటే అది ఒక ఫోల్డర్ అని చెప్తుంది Spatra అనేది. సో రిమూవ్ అవ్వట్లేదు. ఆ కేసులో నేను ఏం చేయాలంటే ఐ నీడ్ టు ప్రొవైడ్ RMDIR. అంటే నార్మల్ ఒక ఫైల్ని రిమూవ్ చేయాలంటే RM, అదే మనం ఒక ఫోల్డర్ని రిమూవ్ చేయాలంటే RMDIR. సో మనకి Spatra అనేది ఇక్కడ మనకి రిమూవ్ అవ్వడం జరిగింది, ఫోల్డర్ అనేది. అండ్ వాట్ ఐ విల్ డూ, RMDIR Spatra, మళ్ళీ Spatraని క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సింపుల్లీ mkdir -r Spatra /demo, right? So demo, sorry speedy Spatra. సో నేను Spatraలోకి వెళ్ళాను, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే టచ్ spatra.txt. సో ఇక్కడ ఏంటంటే నేను Spatra అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, అండ్ spatra.txt అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఫైల్ ఎక్కడ క్రియేట్ చేశానంటే Spatra ఫోల్డర్ లోపల క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను సింపుల్గా దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి. సో RM Spatra. సో Spatra రిమూవ్ అవ్వదు బికాస్ ఇట్ వాజ్ ఇన్ డైరెక్టరీ. సో డైరెక్టరీ అంటే మనం ఏం చేస్తాం, RMDIR. స్టిల్ మనకి ఫెయిల్ అయింది. ఎందుకు, ఇట్ వాజ్ నాట్ ఏ ఎంప్టీ డైరెక్టరీ. సో ఇన్ కేస్ ఒక డైరెక్టరీ అనేది ఎంప్టీగా లేదంటే లైనెక్స్లో మనం డిలీట్ చేయలేం. ఆ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఆ ఫోల్డర్ని డిలీట్ చేయాలి. ఇంకొక వే కూడా ఉంది, ఏంటంటే రెస్క్యూ ఆప్షన్ RM-R అని టైప్ చేసి మీరు సింపుల్గా Spatra అని ఇచ్చారంటే చాలు. సో లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నా కూడా మనకి ఆ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోద్ది మీరు -R వాడినప్పుడు. రెస్క్యూ ఆప్షన్ చూడండి, మనకి ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవ్వడం జరిగింది. డన్. సో ఇది అనమాట మనకి రిమూవ్ దగ్గర ఉన్న ఆప్షన్. సో మనం ఇప్పుడు ఎంతవరకు ఏంటంటే టచ్ కమాండ్, నానో కమాండ్, రిమూవ్ కమాండ్ కూడా నేర్చుకున్నాం. ఓకేనా. సో క్యాట్ కమాండ్ కంప్లీట్ అయింది. సో టోటలీ 1 2 3 4 5 సో 5 కమాండ్స్ అయితే మనం నేర్చుకున్నాం. సో టోటలీ వీడియో వచ్చేసరికి 15 minutes అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి CPMV రీనేమ్ మోర్ లెస్ హెడ్ టైల్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే CP కమాండ్. సో ఈ CP కమాండ్ ఎందుకు వాడతామంటే టు కాపీ ద కంటెంట్.
సో గైజ్ మేబీ ఇప్పటికే మనకి వీడియో చాలా లెంగ్తీ వచ్చేసింది. వాట్ ఐ విల్ డూ, నేను నెక్స్ట్ పార్ట్లో మీకు సిపిఎంవి అండ్ ఈ కమాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో దీంతో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నా, బికాజ్ వీడియో లెంగ్తీ అయిపోతుంది అందుకని చెప్పి. సో ఓకే గైజ్, అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సిరీస్. సో ఫస్ట్ నుంచి అందరూ కూడా వాచ్ చేయండి. సో బిగినర్స్కి అయితే బాగా హెల్ప్ అవుద్ది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ నెక్స్ట్ వీడియో మీకు నేనైతే హ్యాక్ ద బాక్స్ రిలీజ్ చేస్తాను డెఫినెట్లీ. స్టే ట్యూన్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.